అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం అయితే ఏమీ లేదండి, అంతా బాగానే ఉంటుందండి. ఏంటంటే మార్కెట్ కొంచెం శుభ్రంగా ఉండదండి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు తుక్కుపడిపోతూ ఉంటాం, మేము చేస్తూ ఉంటామండి. రెండోది డ్రైనేజీ వ్యవస్థ మాత్రం కొంచెం ఇబ్బంది ఉందండి. డ్రైనేజీ వ్యవస్థ అంటే వర్షాలు పడుతుంటే నీరు వెళ్ళట్లేదండి. వెళ్ళకపోవడానికి ఇబ్బంది ఏంటంటే ఇదివరకు వెనకాలకి కొంచెం డౌన్ ఉండేదండి, అవన్నీ ఎవరికాళ్ళు పూర్తి చేసుకుంటున్నారండి. ఈ డ్రైన్ మార్చమని చెప్పి అడిగామండి. అడిగితే మేము చేస్తామని అన్నారండి. ఇంకా ఇప్పుడు వరకు ఇంకా ఏం అవ్వలేదండి. అంటే చేస్తాం, 2-3 నెలలు టైం పడుతుందని మాత్రం చెప్పారండి. అదండి, రేపు వర్షాకాలం నాటికన్నా మాకు పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నామండి. వర్షాకాలం మాత్రం కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇంతవరకు తర్వాత అయితే అండి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మేము సాయంకాలం శుభ్రం చేసేసి వెళ్ళిపోతుంటామండి. మేము ఇక్కడ గెల్లకి చేసేసుకుని అయిపోయిన తర్వాత శుభ్రం చేసి వెళ్తామండి. ఈ డ్రైనేజీ మాత్రం అలా ఉండిపోతుందండి. ఇది వచ్చిన చైర్మన్లు డ్రైనేజీల గురించి అయితే పట్టించుకున్నది లేదండి. చెడ్లు అంటే అండి ఒకటి మాత్రం ముందు కట్టిన బిల్డింగ్ అండి, అది మాత్రం పెచ్చులు ఊడిపోతుందండి. మిగతా అయితే పర్వాలేదండి. అదేం బాగా ముందు కట్టింది, అది మాత్రం పెచ్చులు ఊడిపోతుందండి. గొడవలు ఇప్పుడు అయితే పెచ్చులు సరిపోతున్నాయండి. సరుకులు ఇంకా ఉండి కొలిది ఇదివరకు అయితే ఇంకా ఖాళీగా ఉండేదండి. ఇప్పుడు సీటర్ అవుతున్నాయండి. సీజన్ వచ్చేటప్పుడు సీటర్ అవుతున్నాయండి. ఇదే ఇంకా వ్యవసాయం ఇంకా పంట భూమి పెరిగేటప్పటికి కొంచెం తగ్గితే తగ్గొచ్చు, సరిపోవచ్చు సార్. వాటికి సరిపడే ఈ పెద్ద షెడ్ వేయటం వల్ల కొంచెం ఇబ్బంది తగ్గిందండి. లేకపోతే ఎండలో మాడిపోయి ఎండగల్లా బాగా చేశారండి. అది పెద్ద షెడ్ అది బాగా చేశారండి. అది చేసిన తర్వాత బాగానే ఉందండి. డ్రైనేజీ కొంచెం ఇబ్బంది వస్తుందండి. రోడ్లు కూడా కొంచెం పగిలిపోయినాయండి. పగిలిపోయి గొయ్య గొప్పల కింద ఉన్నాయండి. కొంచెం సైకిల్ వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటున్నాయండి. సైకిల్ సరిగ్గా నిలబడకపోవటం, బళ్ళు ఇప్పుడు అంటే ఇదివరకు సైకిల్ అండి, బళ్ళు సరిగ్గా నిలబడకపోవటం. రెండోది మాకు లోడింగ్లు చేసేటప్పుడు అయ్యి గొప్పల కింద ఉండి గేలెత్తుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోతే గొప్పలు తగిలేసి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయండి. అదే షెడ్ అయితే పెద్ద షెడ్ వేసాక షెడ్ బాగానే ఉందండి. రోడ్డు అయితే మాత్రం కింద రోడ్డు పగిలిపోయిందండి. చూడండి, అవి చేయించాలండి, చేయించామని అన్నారండి. ఇదివరకు చెప్పారండి, ఛాన్స్ అయ్యని అన్నారండి. మరి ఇంతవరకు ఇంకా రాలేదండి. మరి అవి ఎంతకాలంలో వస్తాయండి తెలియదు, అర్థం కాదండి. తెలంగాణ నుంచి వచ్చాం. లోడ్ గురించి లోడ్ వేసుకుంటాం. ఓవర్లోడ్ అయింది అనుకో, టైర్లు బాగాలేవు, రోడ్లు బాగాలేవు. టైర్లు కొద్దిగా అరిగిపోయిన టైర్లు ఉంటాయి. ఆ రోడ్ల వల్ల టైర్లు పంచర్ అవుతాయి. కొద్దిగా ఆ రోడ్లు ఒకటి బాగా చేయాలండి. వైజాగ్ నుంచి వస్తున్నాం సార్. ఇక డైరేజీలు ఏం బాగోలేదండి. గెల్ల మాత్రం బాగా దొరుకుతున్నాయండి. దొరికినాక మాత్రం డైరేజీలు ఇక్కడ పడుకుంటా కూడా దోమలకి ఉండలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నాం. చాలా కుట్టేస్తున్నాయండి. ఒకటండి మళ్ళీ బండి వేసుకొచ్చామనుకోండి, బులార్ వేసుకొచ్చామనుకోండి, ఏ టైర్లు పేలిపోతాయో ఏటో పిక్కల వల్ల చాలా డేంజర్గా ఉందండి. అదొకటంటే మొత్తం ఇప్పుడు టైర్లు ఎక్కినాయనుకోండి, ఎక్కితే పేలిపోతాయని భయం వేసేస్తుందండి. రోడ్లు మొత్తం పాడైపోయినాయండి. అదండి, దయచేసి అసలు ఏం బాగోలేదండి. ఇక్కడ బాగోకుండా మరీ దారుణంగా ఉన్నాయండి. పడుకోలేకపోతున్నాం, ఉండలేకపోతామండి. దోమలు విపరీతంగా కుట్టేస్తున్నాయండి. సర్లే ఇప్పుడు భోజనం చేసి అక్కడ పడుకుందాం కదా అని వచ్చామనుకోండి, నిద్ర పడతలేదండి. అసలు నిద్ర పట్టకుండా ఇంక ఎక్కడ వెళ్ళిపోయి కూర్చుంటున్నామండి. టైంని రోడ్లు అసలు ఏం బాగోలేదండి. రోడ్లు అసలు ఈ పిక్కలు ఎక్కినాయి, ఏ టైర్ ఎక్కేసినా టైర్ పేలిపోతాయని భయం వేసేస్తుంది. డ్రైనేజీలు గట్టా ఏమీ మామూలు దోవలు ఎక్కువైపోయింది, వాసన వచ్చేస్తుందండి విపరీతంగానే. రోడ్లకి అసలు వాహనాలు రాని, రోడ్లు పాడైపోయింది, టైర్లు పేలిపోతున్నాయండి, లోనికి వస్తలేదండి బళ్ళు. ఇబ్బంది పడిపోతున్నామండి బళ్ళు గురించి. అసలు దోవలు అసలు నిలబడినెత్తలేదండి. దోవలు మంచి విపరీతంగా ఉన్నాయండి డ్రైనేజీల గురించి. శుభ్రం చేతగుడి ఎత్తున్నాయండి, పడుకోలేకపోతున్నాం ఇక్కడ. రోడ్ల వల్ల అంటే మామూలు బళ్ళు వస్తలేదండి, రాళ్ళు గట్ట నొక్కే టైర్లు పేలిపోతున్నాయండి, రోడ్లు గోతులడిపోయినాయండి. అసలు బాగోలేదండి రోడ్లు. బళ్ళు లోనికి వస్తలేదండి, ఎవరో ఇబ్బంది పడిపోతున్నాం, బళ్ళు ఎడతలేదండి. హలో, అంటిగా మార్కెట్లో డైన్ ప్రాబ్లం ఉందండి, రోడ్డు ప్రాబ్లం ఉన్నాయి. ఇవన్నీ చైర్మన్ గారు మేము తీసుకెళ్ళి రైతుల్ని, డైరెక్టర్లని, షాపర్లకి కూర్చోబెట్టి మీటింగ్ చేసి దీన్ని చెయ్యాలి అని చెప్పారు. చేస్తామని మాట ఇచ్చారండి. 15 రోజుల్లో చేస్తాం, ఇప్పుడు చేస్తాం. ఈ కార్యక్రమానికి డ్రైనేజీల గురించి, రోడ్ల గురించి వ్యవస్థ మేము ఆల్రెడీ మార్కెట్ యార్డ్ తరఫున అప్పుడే మేము 2 నెలల నుంచి మేము దీన్ని ప్రపోజ్ చేసి, డ్రైన్ ఉందంటే ఇప్పుడు ఇలాగ ఈ డ్రైన్ ఇలా పెద్ద కాలంలోకి ఇవ్వడానికి మేము ఆమోదించి దాన్ని ఒప్పందంలో ఉన్నాం సార్. దాని గురించి రోడ్డు కూడా సైడ్ ఉన్న రోడ్డు దాన్ని కూడా ప్రపోజల్లో పెట్టాం. అలాగే ఈ లోపల ఉన్న ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి, దాని గురించి కూడా బ్లీచింగ్ వీటి గురించి కూడా కొట్టడానికి వేళ పురవాయించి మేము అన్నీ
లైన్లో ఉన్నాం కాబట్టి దయించి మాత్రం ఏంటంటే దానికి ఉంది ఇబ్బందులు లేకుండా మేము మాత్రం ఆ యాడ్లో అన్ని ప్రపోజల్కి పెట్టించి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ప్రపోజల్ పంపించామండి. ఇది ఒక 15-20 రోజుల్లో మేము దాన్ని అమలు జరపడానికి మాత్రం అడ్డు లేదు. దయించి మాత్రం మేము ఇబ్బంది లేకుండా ఈ ట్రాఫిక్ గురించి కూడా ఈవేళ మేము ఇంకా సావుకారులతోటి మేము రైతులతోటి కూడా వేసుకుని రోడ్డు ఎక్కకుండా ఇబ్బంది లేకుండా దాని పెనాల్టీ ఇబ్బందులు కూడా మేము సావుకారులే చెప్పారు. దాన్ని ఇలా రోడ్డు ఎక్కితే మేము ఎక్కకుండా మేము ఉంటామని చెప్పి కూడా చెప్పిన దాని ఉంది. అలాగే సీఏ గారి దృష్టిలో కూడా పెడితే సీఏ గారు కూడా ఈ లారీలు గట్రా అడ్డంగా ఉన్నాయి, హైవే పై ఇలాగే రోడ్లు గట్టగా ఉన్నారు కాబట్టి ఓ కానిస్టేబుల్ గారిని పెట్టి మేము దాన్ని కూడా అలాగ పంచాయతీ తరపున అక్కడ అన్ని సైడ్లు పెట్టి ఇలా చేయించి ఇలా చేస్తామని చెప్పి సానుకూలంగా మేము మాట్లాడుకుని అన్నీ ఇలా పూర్తి చేసుకున్నాం. దయించి మాత్రం అనేది అంటే ఇది మాత్రం మీకు డ్రైన్లు ఇవి మాత్రం మీకు ఒక 20 రోజుల నెలలో మేము పూర్తి చేసి బాధ్యత మాది. పూర్తి చేస్తాం. ఆల్రెడీ మేము ఎస్టిమేట్ చేసి పంపించామని సార్ అన్నీ అమలు జరిపేలాగా మేము చేసాం సార్. ఇది దయించి మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ అలాంటివి ఏం జరగకుండా మేము చేసి బాధ్యత మాదని చెప్పి మేము విన్నపించుకున్నాం సార్. సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.